హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక అక్షయ అవనితో అమ్మవారి మీద నమ్మకం కోల్పోయారు, కానీ ఎప్పటికైనా మీకు న్యాయం చేసేది ఆ అమ్మవారే మేడం అని చెప్తూ ఉండగా ఇక అవని బాధపడుతూ ఉంటుంది. మరోవైపు గురువు గారు తన శిష్యుని తీసుకొని కారులో వేదవతి వాళ్ళ పల్లెటూరికి వస్తూ, వేదవతి వాళ్ళ కుటుంబానికి నేను చెప్పాలి అనుకుంటున్న శుభవార్త ఏంటంటే అవనికి పుట్టిన కూతురు చనిపోలేదు, బ్రతికే ఉంది అని గురువు గారు చెప్పడంతో ఇక ఆ మాట విన్న శిష్యుడు షాక్ అవుతూ ఉంటాడు. మరోవైపు నిహారిక రూమ్ లో కిట్టు సౌరితో చూడండి, ముక్కు పుడుకుని మనం అమ్ముకునే వరకు ఈ విషయం మరొకరికి తెలియకుండా మనం జాగ్రత్త పడాలి అని చెప్తూ ఉంటుంది. అంతలో చాట్ నుంచి వింటూ ఉన్న పెద్దరాజు వసంత మాకు తెలిసిపోయిందిగా అని అంటూ ఉంటారు. ఇక పెద్దరాజు వసంతం చూసిన నిహారిక, కిట్టు, శౌర్య ముగ్గురు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉండగా ఇక పెద్దరాజు వసంత లోపలికి వెళ్లి మొక్కుబడిని దక్కించుకోవడం మీ పాలిట భాగ్యం ఫీల్ అవుతారు అనుకున్నాను, దాని వెనుక ఇంత పెద్ద కుట్రుందా, ఈ విషయం వెంటనే అత్తయ్య వాళ్ళకి చెప్పేస్తాను అని పెద్దరాజు నిహారిక వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు. మరి పెద్దరాజు నిజంగానే వేదవతికి చెప్తాడా, లేక నిహారిక పెద్దరాజుని ఏమైనా చేయబోతుందా అనేది రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్.